లాలా వెళ్దాం. అరే ఉండ్రా, గణం మనం ధైర్యంగా ఉండాలి. మనం శివగణాలం, మనం ఏమాత్రం భయపడకూడదు. అది బాలుడి ముందు, అర్థమైందా? లే, బాలుడు కాబట్టే చెప్తున్నానులా, వెనక్కి తిలుగు. పద, వెనక్కి తిరగలా. ఓ తిరగాలా? కానీ ఎలా? మా దేవుని ఆదేశాన్ని ఉల్లంఘించమంటావా? చాలా ఆనందంగా ఉంది ఈ ఆట. మీకు దీంతో ఆడుకోవాలనుంటే కాసేపు ఆగాల్సి ఉంటుంది శృంగి గారు. ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను కదా, నా సరదా తీరేంత వరకు దీన్ని నేను ఎవరికీ ఇవ్వను. చూడండి, దీంతో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. చంద్రుడితో బంతాట ఆడేసుకుంటున్నాళ్ళా. పోయినసారి ఏమైందో మర్చిపోయావా? లాలా వెళ్ళిపోదాంలా. ఒరే వెర్రి మాలోకం, మనం ఇక్కడికి వచ్చిన చంద్రుడిని తీసుకుని వెళ్ళడానికి. అయ్యో, అంతేగాని గమ్మును వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, అర్థమవుతుందా? అయ్యో షిరింగి గారు, తను చెప్పేది మన మంచికే. పోయినసారి ఏం జరిగిందో మర్చిపోయారా? ఈ బాలుడితో తలపడితే ఏమైందో గుర్తుందా? ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగరేస్తానో. చూడండి. ఎంత పైకి వెళ్ళిందో మీరందరూ చూసారా? పరిగెత్తండి, పరిగెత్తండి. ఈసారి చూడండి. వీళ్ళంతా ఇక్కడే ఉండాలిక, అప్పుడే ఇక్కడికి వెళ్ళారు. ఇదైతే నా దగ్గర ఉందిగా. ప్రభు, ఆ బాలుడు తమరి పుత్రుడు. చంద్రుణ్ణి మాకివ్వడం లేదు. మేము తనని చంద్రుడిని ఇవ్వమని అడిగితే అతనేమన్నాడంటే తనకింకా చంద్రుడితో ఆడుకోవాలనుందంట. నేనే స్వయముగా చంద్రుడికి వరమిచ్చాను. అందుకే నేను నెలవంకని నా శిరస్సుపై ధరించవలసి వచ్చింది. తను ఆ స్థానంలో లేకపోతే సృష్టి సమతుల్యత చెడిపోవచ్చును. అలాంటి నెలవంకతో బాలుడు ఆడడం మంచిది కాదు కదా. నంది, నీ వెళ్ళి చంద్రుణ్ణి తక్షణమే తీసుకునిరా. నెలవంకని తన స్థానంలో నెలకొల్పు. అలాగే ప్రభు. దీనితో ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుందో. దీనిని మళ్ళీ ఒకసారి ఎగిరేసి చూస్తా. ఆహా, ఎంత బాగున్నాయో ఫలాలు. చాలా రుచిగా ఉండుంటాయి. వాటి రుచి చూడాలంటే వాటిని కొయ్యక తప్పదు. కోసుకొస్తే హాయిగా కూర్చొని తినొచ్చు. ఎగిరి పట్టుకుంటాను. ఎంత ఎగిరినా అందనంత ఎత్తున ఉన్నాయే. ఇలా ఎగిరితే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఏదైనా యుక్తిని ప్రదర్శించాలి. ఈ కర్ర నాకు సహాయం చేయొచ్చు. కర్ర అయితే ఉంది కానీ దీనిని బలంగా ఉపయోగించలేకపోతున్నా. ఇంకేదైనా చేసి చూడాలి. రెండు చేతుల్ని ఉపయోగించి చూద్దాం.
శివపుత్రుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశమే లేదు. పోయినసారి దండయుద్ధం ప్రయోగించాడు. అందరికీ చుక్కలు కనిపించాయి. ఇప్పుడు కర్ర పుచ్చుకున్నాడు. దీంతో ఏం చేస్తాడో ఏమో. కానీ ప్రభు ఆజ్ఞని పాటించడం ఎలా? తన వద్ద నుండి చంద్రుణ్ణి మనం ఎలా తీసుకోవాలి? ఎవరు? నందీశ్వర, మీరా? నాకింకా సరదా తీరలేదు. అందువలన ఇంకాసేపు ఆడుకోవాల్సి ఉంటుంది. ఆడుకున్నంతసేపు దీన్ని నా శిరస్సు మీదే ఉండనివ్వండి. దండయుద్ధం మళ్ళీ కర్ర చూపిస్తున్నాడు నాకు. లేదు లేదు, తీసుకోను. నువ్వే చంద్రవంకతో ఆడుకోవచ్చు. నీ సరదాలన్నీ తీరాకే ఇవ్వచ్చు, సరేనా? నేను ఇంకొస్తాను. ప్రభు, నేను తన శిరస్సు నుండి చంద్రుణ్ణి తీసుకునే ప్రయత్నం అయితే చేశాను, కానీ నాకు తన దండయుద్ధం చూపించాడు. మరోసారి తనతో యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. ఆ లోపుగానే మనం తనని అడ్డుకోవలసి ఉంది. స్వామి, మాత, పార్వతీ మాత వస్తున్నారు. ప్రణామాలు మాత. మంచిది, చాలా మంచిది. అన్నీ ముందే సిద్ధం చేశారు. ఇప్పుడు మా పుత్రుడికి వీటిని తినిపిస్తే సరిపోతుంది. అయినా తనెక్కడున్నాడు? స్వామి, ఇదేమిటి? ఎప్పుడు తమ శిరస్సుపై నెలకొని ఉండి తమ జటా చూడటానికి శోభనిచ్చే చంద్రవంక ఎక్కడా? తమరే చూశారుగా, ఎప్పుడు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటే ఏం జరుగుతుందో. తమరి శిరస్సు మీద ఉండాల్సిన చంద్రుడే మాయమైపోయాడు. ఇక మా పుత్రుడు తానెక్కడికి వెళ్ళాడు? అది మాత, చంద్రుడు తమరి పుత్రుడి దగ్గరే ఉన్నాడు మాత. తను చంద్రవంకని తనతో తీసుకెళ్లారు మాత. ఇప్పుడు తనతో ఆనందంగా ఆడుకుంటున్నారు. అయితే మీరెందుకు ఆందోళనగా ఉన్నారు? నువ్వు వెళ్ళి చంద్రుణ్ణి ఇవ్వమంటే చంద్రవంకని తనే ఇస్తాడు కదా. ఏమైంది? వెళ్ళి చంద్రుణ్ణి అడిగి తీసుకురమ్మని చెప్పాను కదా. అయినా మీరంతా ఇక్కడే ఆలోచిస్తూ నిలబడ్డారెందుకు? ఎందుకు వెళ్ళడం లేదు? నందిగాలు మాతకి మీలే చెప్పాలి. మాత, మా ప్రయత్నాలు చేశాము, కానీ తను వినలేదు. కానీ మా ప్రయత్నాలన్నీ బూలిద పాలయ్యాయి. చంద్రుణ్ణి ఇవ్వలేదు. మాత, మేము తన దగ్గరికి వెళ్ళాము, కానీ తను చంద్రుణ్ణి ఇవ్వడానికి అంగీకరించలేదు. మాత, తను కర్ర చేతిలో పట్టుకొని ఉన్నాడు. పోయినసారి తను చేసిన దండయుద్ధం వల్లే పరిస్థితులు అందరి చేతులు దాటిపోయాయి మాత. అవును మాత, తన చేతిలో దండాయుధం ఇంకా చంద్రవంక ఉన్నాయి. చాలు, మీరంతా శాంతం వహించండి. కొంచెం అల్లరి ఎక్కువ కావచ్చు, అది పిల్లలకి సహజం కదా. చంద్రవంకని ఆట వస్తువని భావించి తీసుకువెళ్ళుంటాడు. అందులో తప్పు మా పుత్రుడిది కాదు, తన పెద్దలది.
వారు ప్రపంచం పట్ల తన బాధ్యతలు నిర్వర్తించడంలో మునిగిపోయి ఉంటారు. అందుకే తన పుత్రుణ్ణి కూడా గమనించలేకపోయారు. అయినా మీరేమీ ఆందోళన పడకండి. మా పుత్రుడే స్వయంగా చంద్రుణ్ణి తీసుకువస్తాడు. పుత్రా, మీ తండ్రి గారి శిరస్సును అలంకరించిన చంద్రవంక ఆట వస్తువు కాదు, సాక్షాత్తు చంద్రదేవుడికి ప్రతీక. అది తన స్థానంలో లేకపోవడం వల్ల చంద్రుడు కూడా పాట్లు పడుతున్నాడు. పుత్రా, సృష్టి కూడా తల్లడిల్లుతోంది. దానిని తక్షణమే తిరిగివు పుత్రా, వెంటనే రా. వస్తున్నానమ్మా. జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా, జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు పుత్రా. మీ తండ్రి గారి శిరస్సు నుండి చంద్రుణ్ణి మాత్రం ఎప్పుడూ తీసుకోవద్దు. వెళ్ళు, తనని తన స్థానంలో ప్రతిష్ఠించు పుత్రా. అలాగే అమ్మా, ఇప్పుడే ప్రతిష్ఠిస్తాను. లేదు లేదు, విడిపించండి, నన్ను విడిపించండి. ఇంకా ఎగరడం నా వల్ల కాదు. విడిపించండి, నన్ను విడిపించండి. లేదు లేదు, నన్ను విడిపించండి. ఇదేంటి? ఆహా, ఏదో ఖచ్చితంగా మారిందనిపిస్తోంది నాకు. నేను మళ్ళీ మహాదేవుడి శిరస్సుపై స్థాపించబడ్డాను. నేను రక్షింపబడ్డాను. నిశ్చింతగా ఉండవచ్చనుకుంటా. స్వామి, ఈ సంఘటన ఫలితంగా మనకు ఒక విషయం స్పష్టమైంది. పార్వతీమాత పుత్రుడు దేన్నైనా సాధించగలడని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పార్వతీనందనుడు అల్లరి పిల్లవాడు, కానీ పార్వతీమాత, మహాదేవుడు సభ్యతా సంస్కారాలు నేర్పించగలరు. తండ్రి గారు, ఈ తప్పుకి నన్ను క్షమించండి. భవిష్యత్తులో నేనెప్పుడూ చందమామతో ఆటలాడబోను. జగత్పిత బ్రహ్మదేవ, ఆ దుష్టదానవుడు పార్వతీమాత మహాదేవుల పుత్రుడు గురించి తెలుసుకోవడానికి ఎందుకింతగా పరితపిస్తున్నాడు? ఎందుకో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. ఆ పార్వతీ పుత్రుడే ఈ దుష్ట సింధూరాసురుడి పాలిటి యముడు కాగలడు దేవర్షి. అయినా ఆ దుష్టదానవుడు తమరిని తండ్రి అని ఎందుకు సంబోధించాడు పితృదేవా? దేవర్షి నారద, నాకు పుత్రుడే కాదు, తమరికి సోదరుడు కూడా నారద. ఆ దుష్ట సింధూరుడు నాలోని భయం వలనే జన్మించాడు నాయన. భయంతోనా? ఎలా? నేను నా ధ్యానంలో నీలమై ఉండగా ఎందుకో గాని ఒక క్షణం నా ఏకాగ్రత భంగమైంది. సృష్టి రచయిత ఏకాగ్రత భంగం కావడం సృష్టికి ఏమాత్రం మంచిది కాదు. నాకీ విషయం తక్షణమే బోధపడింది. వెంటనే మళ్ళీ నా దృష్టిని ధ్యానంపై కేంద్రీకరించాను. నేను చేసిన పొరపాటు వలన సృష్టికి ఏమాత్రం కీడు జరగలేదు, కానీ అనుకోకుండా ఆవులించాను. ఫలితంగా నోరు తెరుచుకుంది. కానీ ఆ క్షణకాలంలోనే తను జన్మనెత్తి బయటికొచ్చాడు.
ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత.